అందరూ కూడా చూసిండ్రు. ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషను ప్రభుత్వ రంగ సంస్థనా కాదా అధ్యక్ష? ప్రభుత్వ రంగ సంస్థనా కాదా? వారికి సంబంధించి ఈరోజు టీజీఐఏసీకి ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ చేసినప్పుడు వాల్యుయేషన్ ఇంత ఉంటుందని ఈరోజు మీరు ఫ్రీ చేసి ఉంటారండి. కాదు, మీరు ఫ్రీగా చేసి ఉంటారు. టుమారో నో సర్, టుమారో టు రేజ్ సమ్ డిబెంచర్, టు రేజ్ ఎనీ లోన్, ద వాల్యుయేషన్ ఈజ్ రిక్వైర్డ్. అరే ఇంకా చేయలేదు కదా, వి జస్ట్ హ్యావ్ పుట్ అన్ అడ్వర్టైజ్మెంట్. చేయకుండా ఉంటే కాదు సార్, చేయకుండా ఉన్నప్పుడే దానికి ఎవరికో వచ్చి కమిషన్ ఇస్తారట, వాళ్ళకి వీళ్ళకి కమిషన్ ఇస్తారని మాట్లాడుతూ ఉన్నారు. ఈరోజు ఏం సార్, ఇప్పుడు ఎవరైతే హూ కెన్ అరేంజ్ ద ఫండ్స్, ద ప్రొఫెషనల్ ఫీ అనేది ఉంటుంది అధ్యక్ష. వారెవరో ప్రొఫెషనల్ ఫీజ్ పరంగా ఈరోజు ప్రొఫెషనల్గా దాన్ని ట్రాన్సాక్షన్ చేసేవారు ఉంటారు. మహేశ్వర్ రెడ్డి గారు బిజినెస్ మ్యాన్, హీ నోస్ బెటర్. కానీ ఆయన పక్కదారి పట్టించేందుకు, తప్పుదారి పట్టించేందుకు వెనకాల కూర్చున్న కేటీఆర్ గారు తప్పు చెప్తా ఉన్నారు అధ్యక్ష. ఈ సందర్భంలో నేను ఒకటే కోరుతా ఉన్నాను, నేను మహేశ్వర్ రెడ్డి గారికి కోరుతా ఉన్నాను, పూర్తి స్థాయిలో సమాచారానికి సంబంధించి మీరు మాట్లాడిన వారు మాట్లాడిన ఒకటే కదండి, మీరు మాట్లాడిన వారు మాట్లాడిన ఒకటే. ఈరోజు చెప్తా ఉన్నాను సార్, వెనక నుంచి ప్రాంప్ట్ చేస్తూ ఉన్నారు అధ్యక్ష, వెనక నుంచి సీనియర్ శాసనసభ్యులు ప్రాంప్ట్ చేస్తూ ఉన్నారు. ఈరోజు నేను ఏం కోరుతా ఉన్నాను అధ్యక్ష, ఒక్క గవర్నమెంట్ డిపార్ట్మెంట్ నుంచి ఒక ప్రభుత్వ రంగ సంస్థకు ట్రాన్స్ఫర్ చేస్తే వారు ఏమన్నారు, అమ్ముకున్నారు అన్నారు. అమ్ముకుంటారా సార్? ఇది వాల్యుయేషన్ చేసి, ఈ విధమైన వాల్యుయేషన్ ఉంటే దాన్ని రాబోయే కాలంలో ఫండ్స్ రేస్ చేయడానికి ఐఏసీకి సంబంధించి మొత్తం రాబోయే కాలంలో ఇండస్ట్రియల్ పార్క్ చేయడానికి, దానికి సంబంధించి లోన్స్ ఏర్పాటు చేసుకోవడానికి, మళ్ళా తిరిగి కట్టడానికి దాని వాల్యుయేషన్ అయితే అవసరం ఉంటుంది కదా సార్. ఇంత వాల్యుయేషన్ ఉన్నా డిబెంచర్స్ రేజ్ చేసేవారో లేకుంటే అప్పులు ఇచ్చేవారో దానికి సంబంధించి ఆ విధమైన ఒక ప్రస్తావన తీసుకురావడానికి చేశారు. రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు ఐఏసీకి అమ్ముకోలేదు. అధ్యక్ష గౌరవ మంత్రి గారు ఈరోజు సత్యదూరమైన మాటలు మాట్లాడుకుంటూ వెనుక నుంచి అంట ఎవరో ఇన్ఫ్లుయెన్స్ చేస్తే ఇన్ఫ్లుయెన్స్ అయ్యే పర్సనాలిటీ కాదు, మాదొక్క ఈ ప్రపంచంలోనే అతిపెద్ద భారతీయ జనతా పార్టీ రిప్రజెంట్ చేస్తున్న ఒక ఫ్లోర్ లీడర్ని. ఎవరో వెనుక చెప్తే వాళ్ళ మాటల్లో వచ్చి నేను మాట్లాడేటువంటి వ్యక్తిని కాదు సార్ నేను. ఆయన ఈ రకంగా మాట్లాడడం ముందు వారిని కరెక్ట్ చేయండి, వారిని విత్డ్రా చేసుకోమని చెప్పండి. ఎవరో చెప్తే మేము చెప్పడం లేదు, ఆన్ రికార్డు మాట్లాడుతున్నాను అధ్యక్ష. నేను మాట్లాడిన దాంట్లో తప్పు ఉంటే వారిని మాట్లాడడం అనేది ఛాలెంజ్ ఇవ్వండి, దాంట్లో డిబేట్కి నేను సిద్ధంగా ఉన్నా. అంతే తప్ప ఈ రకంగా వారు ఎవరో ఇన్ఫ్లుయెన్స్ వచ్చి మేము మాట్లాడుతున్నట్టు మాట్లాడడం అది మంచిది కాదు అధ్యక్ష, మంత్రి గారికి తగదు అధ్యక్ష. అది రెండవది 1 minute కేటీఆర్ గారు 1 minute మాట్లాడండి. ఎస్ సార్. స్పీకర్ సార్, ముందుగా ధన్యవాదాలు సార్. ఇంత దారుణంగా మొత్తం శాసనసభని రాష్ట్ర ప్రజల్ని తప్పుదోవ పట్టించడం అయితే ఎల్ఏ మినిస్టర్ గారికి భావ్యం కాదు. వారు ఇండస్ట్రీస్ మినిస్టర్ గారు ఉన్నారు, ఇక్కడ క్లియర్గా ఉంది సార్. వాళ్ళు ఇచ్చిన జీవోనే మేము చెప్తుంది కాదు, చాలా క్రిస్టల్ క్లియర్గా GOMS నెంబర్ 54 సార్. ఇందులో ఏం రాసినారో ఒకసారి నేను చదువుతాను సార్. ఏం రాసినారంటే, రంగారెడ్డి జిల్లా alienation of the government land to an extent of 400 acres in survey number 25 at Kancha Gachibowli village, Serlingampalli, in favor of TGIAC for the purpose of development of IT etc. at the cost of market value of 75 crores per acre, handing over advance position. 75 కోట్ల చొప్పున 400 ఎకరాలు దారాదత్తం చేస్తున్నాము అని చెప్తే 75 కోట్లకి ఇస్తే అది అమ్మినట్టు కాదా సార్? నెంబర్ 1. రెండోది, బట్టి విక్రమార్క గారేమో మేము అసలు ఒక్క గజం భూమి అమ్మలేదన్నారు. 400 ఎకరాల భూమి అమ్మినట్టుగా ఇప్పుడే హరీష్ రావు గారు చాలా స్పష్టంగా ఈ జీవో ద్వారానే అమ్మారు అని స్పష్టంగా మీరే చెప్తా ఉన్నారు. మూడో మాట అధ్యక్ష, మూడో మాట, ఇప్పుడు మంత్రి గారు ఎంత దారుణంగా మాట్లాడుతున్నారంటే, గతంలో అధ్యక్ష అమ్ముకొని ల్యాండ్స్ అమ్ముకొని వాటి ద్వారా వచ్చే ఆదాయానికి మళ్ళీ ఇంకా పైకి వెళ్ళి కమిషన్లు, ఎవరికి మర్చెంట్ బ్యాంకర్కి 3% కమిషన్ ఇచ్చే కార్యక్రమం కూడా, దాన్ని కూడా మళ్ళీ ఏదో గొప్ప పని చేస్తున్నట్టుగా ఉత్తరప్రదేశ్లో చేస్తున్నారు. ఉత్తరప్రదేశ్ తప్పు చేస్తే మీరు చేస్తారా? ఉత్తరప్రదేశ్ వాళ్ళు తప్పుడు పనులు చేస్తే మీరు తప్పుడు పనులు చేస్తారా? నేనేమంటున్నా సార్, ఒకటే ఒక్క మాట, మీరు తర్వాత చెప్పండి మహేష్ అన్న, మీతో ఒకటే ప్రార్థన సార్, దయచేసి ఇవాళ ఇప్పుడే చెప్తా ఉన్నారు నాకు మిత్రులు వచ్చి, మా ఎమ్మెల్యేలు చెప్తా ఉన్నారు, నేను తమరిని రిక్వెస్ట్ చేస్తా ఉన్నా సార్,
తమరిని రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, ఏదో శాసనసభ సమావేశాలు జరుగుతున్న సందర్భంగా నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తా ఉన్నా సార్, ప్రభుత్వాన్ని కూడా కోరుతా ఉన్నా, నిజంగా ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే, ఈ ప్రభుత్వానికి ఏమైనా ప్రజలకు వాస్తవాలు తెలవాలన్న విషయంలో వారికి ఏమైనా నిజంగానే ధైర్యం ఉంటే దయచేసి ఈ రేసులో ఏదో కుంభకోణం జరిగిందన్నారు కదా, దాని మీద చర్చ పెట్టండి, మొత్తం సమాధానం చెప్పడానికి నేను సిద్ధంగా ఉన్నానని చెప్పి మీ ద్వారా తెలియజేస్తా ఉన్నా. అధ్యక్ష ఉత్తరప్రదేశ్లో ఈ రకంగా భూమి అమ్మలేదు అధ్యక్ష, వారిని కరెక్ట్ చేయండి అధ్యక్ష. ఉత్తరప్రదేశ్లో మీరు అమ్మినట్లు 400 ఎకరాల భూమిని టీజీఐఎస్కి అమ్మి ఆ భూమిని మీరు లోన్ తెస్తారా, అమ్మేస్తారా, ఏదో ఒక రకంగా మాకు డబ్బులు చెల్లించమని టీజీఐఎస్కి ట్రాన్స్ఫర్ చేసిన మాట వాస్తవం కాదా అడగండి అధ్యక్ష. వేరే రాష్ట్రాన్ని వీళ్ళు ఉదాహరణ తీసుకున్నప్పుడు చాలా స్పష్టంగా తెలుసుకోవాలి అధ్యక్ష. అక్కడ ఇలాంటి ట్రాన్సాక్షన్ జరగలేదు, ఇలాంటి ల్యాండ్స్ అమ్మలేదు అధ్యక్ష. అన్నిటికన్నా ముఖ్యం ఒకటి తెలియజేస్తా ఉన్నా అధ్యక్ష, ఈరోజు డిసెంబర్ 2వ తారీఖు రోజు అధ్యక్ష ముఖ్యమంత్రి గారి ఆఫీస్ నుంచి ఒక ప్రకటన వచ్చింది అధ్యక్ష. వాళ్ళు విడుదల చేసిన ప్రకటన ప్రకారం డిసెంబర్ 2 2024 రోజు ముఖ్యమంత్రి గారి ఆఫీస్ నుంచి ప్రకటన వచ్చింది అధ్యక్ష. డిసెంబర్ 23 నుంచి 24 నవంబర్ నెలాఖరు వరకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న అప్పు కేవలం 52,118 కోట్లు అని చెప్పింది అధ్యక్ష. మరోవైపేమో బట్టి విక్రమార్క గారు 1,27,000 కోట్లు తీసుకున్నట్టు వారు సభలో చెప్పింది అధ్యక్ష. మరి ఏది వాస్తవమో ప్రజానికానికి తెలియాలి అధ్యక్ష. ఈ రకంగా ఒకవైపు 64,000 కోట్లు అని చెప్పేసి ముఖ్యమంత్రి గారు చెప్పడము, మరి అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి గారు లేదు 1,27,000 కోట్లు మేము అప్పు తీసుకున్నామని చెప్పడము, ఈ రకంగా ద్వంద్వ స్టేట్మెంట్స్ రావడం వల్ల రాష్ట్ర ప్రజానీకాన్ని తప్పుదో పట్టిస్తున్నట్టు చాలా స్పష్టంగా తెలుస్తుంది అధ్యక్ష. అంతే కదా అధ్యక్ష, ఇప్పుడు ఈ రాష్ట్రంలో ఏ అప్పు తీసుకున్నా, ఏ రాష్ట్రంలో అప్పు తీసుకున్నా ఒక చట్టం ఉంటుందా, ఎఫ్ఆర్బిఎం చట్టం ఉంటుంది కదా అధ్యక్ష. ఈ చట్టాలను ఉల్లంఘిస్తూ ఇష్టానుసారంగా మీరు అప్పులు చేసి, ఇష్టానుసారంగా మీరు అప్పుల కుప్పగా మార్చి, ఎట్లాగో మేము వచ్చేది లేదు, మేము ఇట్లా గెలిచేది లేదు కాబట్టి ఈ అప్పుల కుప్ప ఇక్కడ పడేసిపోతే వచ్చినోడు ఏమన్నా సావని అన్నట్టుగా, మాకు దొరికిన కాడికి దొరికినట్లు అన్నట్టుగా వీళ్ళు అప్పులు తీసుకొస్తున్నారు కదా. మరి వీరికి ఎఫ్ఆర్బిఎం చట్టం వీరికి పరిధిలోకి రాదా? లేకుంటే మరి భూములు అమ్ముకోవడానికో, లేకుంటే ప్రైవేట్ సంస్థలు లోన్లు తీసుకురావడానికో, లేకుంటే మరి నాన్ గ్యారంటీ అనో గ్యారంటీ అనో రకరకాలుగా మీరు ఎఫ్ఆర్బిఎం పరిధిని ఉల్లంఘించడానికి మీరు చేస్తున్నటువంటి ప్రయత్నాలు, మీ తెలివంతా కూడా ఎఫ్ఆర్బిఎం పరిధిని ఉల్లంఘించి లోన్లు తీసుకోవడానికి మీరు పెట్టేటువంటి తెలివితేటలు ఈ రాష్ట్ర రేపు ఖజానాకి కాదు, ఈ రాష్ట్ర దివాలా తీసి నిన్న జరిగిన శ్రీలంకలో లేకుంటే ఇతర దేశాల్లోనూ జరిగినట్ల రేపు సంక్షోభాలు వచ్చేటువంటి ప్రమాదం మీ రాష్ట్రానికి ఉన్నది అధ్యక్ష. ఈ రాష్ట్రము ఒక తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పుడు ధనిక రాష్ట్రం అని చెప్పుకున్నటువంటి ఈ రాష్ట్రం ఈరోజు అప్పుల కుప్పగా మరి వారు 7 లక్షల కోట్లు చేసినరా, మీరు ఇంకొకరు 7 లక్షల కోట్లు చేస్తారా, 10 లక్షల కోట్లు చేస్తారా? ఈ రాష్ట్రం మొత్తం కూడా అప్పుల ఊబిలో కూరుకొని పోతే రేపు జరిగేటువంటి భావి తరాలకు ఈ రాష్ట్రం ఒక అప్పుల కుప్పగా ఉండి వరుసలు పోయేటువంటి ప్రమాదం ఉంది అధ్యక్ష. రేపు నిన్న జరిగినటువంటి శ్రీలంకనో లేకుంటే ఇంకొక వేరే దేశాల్లో జరిగినట్టుగా మన రాష్ట్రంలో కూడా